ప్రజా ఉపయోగ పనులపై అధికారుల దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం వెల్దుర్తూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణానికి మంత్రితో కలిసి జుపల్లి అదేవిధంగా ఎంపీ మల్లు రవి మేఘారెడ్డి భూమి పూజ చేశారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లవెల్లలా సహకరిస్తానని చెప్పారు. వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి కష్టపడే తత్వం గల వ్యక్తి అని చెప్పారు. ఆయన ప్రతిపాదించిన ప్రతి పనిని తాము ఆమోదించి మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అనంతరం వెల్టూరు గ్రామ చేనేత కాలనీలో ఉన్న పారిశ్రామిక సంఘంను వారు సందర్శించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఇక్కడ కార్మికులు తయారు చేసిన రగ్గులను కూడా ఫినిషింగ్ కోసం హర్యానా వెళ్లవలసి వస్తుందని ఆ ఫినిషింగ్ యూనిట్ను తమకు మంజూరు చేయవలసిందిగా మేఘారెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఉన్ని చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పనికి తగ్గ వేతనం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు మంత్రి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించి కార్యక్రమానికి వచ్చారు. ఈ జిల్లా బిడ్డ మీకు ముఖ్యమంత్రి అవటం బూర్గు రామకృష్ణారావు గారి తర్వాత అనేక దశాబ్దాలుగా మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని, పార్టీని, ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత, మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అందరి మీద ఉంది. అదేవిధంగా అధికారులు కూడా మీరు ఏం చెప్తే అది ప్రజా ఉపయోగమైనటువంటి పనులు చేయడానికి ఆర్థిక పరమైనటువంటి సులుబాటు లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకపోయినా, సుశక్తితోటి ఈ ప్రభుత్వం మీ ముందుకు వచ్చి అన్నటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా వీలైన కాడికి, శక్తి ఉన్న కాడికి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని ప్రజల కోసమే వాడతామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అది వ్యవసాయ